హాయ్ మమ్మ, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ గేమింగ్. సో మమ్మ, ఈరోజు మన వీడియో ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్లో ఒక టోర్నమెంట్ యాప్ అయితే తయారు చేసాము. ఆ టోర్నమెంట్ యాప్ నేమ్ అయితే మాత్రం ఆర్జీ టోర్నమెంట్స్. ఇది చాలామందికి తెలుసు, చాలామంది ఇన్స్టాల్ చేశారు, కొంతమంది అయితే మాత్రం డైలీ ఆడుతున్నారు కూడా టోర్నమెంట్ యాప్లో అయితే మాత్రం. ఎవరైనా ఇంకా ఇన్స్టాల్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే యాప్ లింక్ అయితే ఉంటుంది. వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నేను రీసెంట్గా మన టోర్నమెంట్ యాప్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను. చాలామంది అయితే చూసారు. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. దానికోసం ఈరోజు కంటెంట్ కూడా. మన టోర్నమెంట్ యాప్లో 10 మ్యాచెస్ అయితే మాత్రం ఎవ్రీ వీక్ అయితే పెడతాం. అందులో 5 మ్యాచెస్ ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆడతారో వాళ్ళకి ఆ వీక్ సండేలో అయితే ఒక ఫ్రీ టోర్నమెంట్ పెడతా, అంటే ఫ్రీ ఎంట్రీతో ఒక ప్రైజ్ పూల్ అయితే పెడతానమాట. ఈసారి అయితే మాత్రం ఒక 8 ప్లేయర్స్ ఈ వీక్లో అయితే మాత్రం సెలెక్ట్ అయితే అయ్యారు. ఆ 8 ప్లేయర్స్ నేమ్స్ అయితే మాత్రం నేనైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. చూడండి. ఈ 8 ప్లేయర్స్కి ఫ్రీ టోర్నమెంట్ అయితే పెట్టబోతున్నా. అది కూడా ఈ సండే, అంటే ఆగస్ట్ 3, 2025, అంటే ఈ సండే అనమాట. మీ అందరికీ తెలిసిందే. 8 ప్లేయర్స్కి అయితే ఫ్రీ టోర్నమెంట్ అయితే పెడతాను అని చెప్పిన తర్వాత అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది, ఒక ఆలోచన కూడా వస్తుంది. ఈ 8 ప్లేయర్స్కి ఏం డౌట్ వస్తుంది అంటే, మమ్మ ఫ్రీ టోర్నమెంట్ అంటున్నావు, ఎవరైనా జాయిన్ అయిపోతారు, మేము జాయిన్ అవ్వకుండా ఫస్ట్ వాళ్ళు జాయిన్ అయిపోతే ఏంటి పరిస్థితి, మా పరిస్థితి అని వాళ్ళకి. మీకైతే మాత్రం ముందుగా మనం జాయిన్ అయిపోతే మనకు వచ్చేస్తుంది కదా టోర్నమెంట్ ఛాన్స్ అని మీకు అయితే ఉంటుంది. అలాగైతే జరగదనమాట. ఓన్లీ ఆ 8 ప్లేయర్స్కి మాత్రమే అవుతుంది. దానికోసమే నేను ఒక ప్లాన్ అయితే ఆలోచించాను. ఇప్పుడైతే మాత్రం నేను స్క్రీన్ పైన అయితే ఒక ఫోటో అయితే పెడుతున్నాను. ఈ ఫోటో అయితే మాత్రం ఈ 8 ప్లేయర్స్ మెయిల్స్కి అయితే మాత్రం వాళ్ళ నేమ్తో అయితే మాత్రం వస్తుంది. ఇక్కడ హే యూజర్ అని అయితే ఉంది కదా, ఆ యూజర్ ప్లేయర్స్లో ఆ యూజర్ ప్లేస్లో అయితే మాత్రం నేమ్ అయితే వస్తుంది. అది ఈ 8 ప్లేయర్స్లో ఎవరి మెయిల్కి వాళ్ళ నేమ్తో అయితే మాత్రం ఆ కార్డ్ అయితే వస్తుంది అనమాట. నేను ఈరోజు ఈవినింగ్ కల్లా ఒక 4-on-4 మ్యాచ్ అయితే మాత్రం షెడ్యూల్ చేస్తా. బట్ ఎంట్రీ ఫీజు అయితే మాత్రం 1000 రూపీస్ అయితే పెడతానమాట. ఈ 1000 రూపీస్ పెడితే ఎవ్వరు నార్మల్గా అయితే మాత్రం 1000 రూపీస్ అయితే పెట్టి ఆడరు. ఎందుకంటే ప్రైజ్ పూల్ అయితే మాత్రం ఎక్కువ పెట్టడం లేదు, 80 రూపీసే పెడుతున్నా కాబట్టి. 1000 రూపీస్ పెట్టి ఎవడు 80 రూపీస్ అయితే ఆడదు కదా. ఈ పిక్లో అయితే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరికైతే మెయిల్ అయితే వచ్చిందో వాళ్ళైతే ఈ ఫోటోను అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని నార్మల్గా మీరైతే మాత్రం పేమెంట్ అయితే చేస్తారు కదా. 1000 రూపీస్ పేమెంట్ అయితే మీరు లేదు, 8 ప్లేయర్స్ చేయక్కర్లేదు. మీరు చేయాల్సింది ఒకే ఒక ఏంటంటే, ఈ పిక్ని డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు మనీ యాడ్ చేసినప్పుడు ఎలాగైతే మాత్రం యాడ్ మనీ కొట్టేసి 1000 రూపీస్ ఎంట్రీ చేసి తర్వాత ఫోన్పే, గూగుల్ పే, ఇలా 3 పేటిఎం ఉన్నాయి కదా, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ కాపీ యూపీఐ ఏమి క్లిక్ చేయకుండా కింద ఫొటోస్ అప్లోడ్ అయితే వస్తుంది కదా. అక్కడ మీరు పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తారు. అలా స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయకుండా నేను ఇప్పుడు మీకు పిక్ పంపిస్తాను కదా, ఆ మెయిల్లో ఆ పిక్ని అయితే మాత్రం అక్కడ అప్లోడ్ చేశారనుకోండి. మీరు మీ నేమ్కి మీ వాలెట్కి సరిపోయింది అనుకోండి, నేనైతే మాత్రం మీకు అప్రూవల్ అయితే ఇస్తాను. అప్పుడు మీకు 1000 కాయిన్స్ పడిపోతాయి. ఈ 1000 కాయిన్స్ కూడా ఈ ఒక్క మ్యాచ్కి, ఆ ఒక్క రోజు, ఆ ఒక్క మ్యాచ్కి మాత్రమే పనికి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఉన్నా కూడా నేనైతే మాత్రం 0 చేసేస్తాను. ఆ 1000 అయితే మాత్రం రిమూవ్ అయితే చేస్తాను. ఓన్లీ ఫర్ ఒక మ్యాచ్కి మాత్రమే అది అయితే ఉంటుంది. మీరైతే ఆ మ్యాచ్కి అయితే మాత్రం అలా ఎంట్రీ చేసుకున్నారనుకోండి, మీ 8 ప్లేయర్స్కి మాత్రమే ఆ ఛాన్స్ అయితే వస్తుంది. మీరు సక్సెస్ఫుల్గా ఆడండి. మిగతా ప్లేయర్స్ కూడా కొంతమంది ఒక 3 to 4 మ్యాచెస్ అయితే ఆడారు. మిగతా వాళ్ళు అయితే మాత్రం మీరు ఇంకొంచెం గట్టిగా ఆడి ఒక 5 మ్యాచెస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీక్లో అయితే పెడతాను. ఇలా 8 ప్లేయర్స్కి అనే కాదు, నేనైతే మాత్రం అక్కడ 100 ప్లేయర్స్, ఒకవేళ 20 ప్లేయర్స్ అయితే ఇది అలా 5 మ్యాచెస్ ఆడితే 20 ప్లేయర్స్కి ఉంటుంది. 80 ప్లేయర్స్ ఆడితే 80 ఉంటుంది. 100 ప్లేయర్స్ అలా ఆడినా కూడా ఆ 100 ప్లేయర్స్కి కూడా గివ్ అవే అయితే ప్లాన్ చేస్తాను. ఎంతమంది ఆడి ఎంత సపోర్ట్ ఇస్తారో అంతమందికి నేను కూడా గివ్ అవేస్ లాంటివి పెట్టి సపోర్ట్ అయితే ఇస్తాను అమ్మ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నేనైతే మాత్రం
50 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో లాస్ట్ మినిట్ వరకు ఎందుకు చెప్పలేదంటే, సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ చేస్తారు. సో ట్రస్ట్ చేసి వీడియో చూస్తారు కాబట్టి సో వాళ్ళైతే కన్ఫర్మ్గా లైక్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మమ్మ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పెట్టాను. సో ఫాలో కొట్టేసి మెసేజ్ చేయండి. సో క్లారిఫై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.